డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక మంత్రుల బండారం బయట పెడతా అంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో మంత్రుల బండారం బయట పెడతా అనేటువంటి ఈ కామెంట్స్కి సంబంధించి ఒక మంత్రి రియాక్ట్ అయ్యిండు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఒక బ్లాక్ మెయిలర్ అంటూ మాట్లాడుతున్నాడు. ఆయన ఒక బ్లాక్ మెయిలర్ అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బ్లాక్ మెయిలర్గా సంబోధిస్తూ నిన్న వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఏమున్నది? ఇదిగో, తెలంగాణలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని 2 రోజుల్లో ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయట పెడతానంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి కుంభకోణాల మంత్రి హస్తం ఉందని, పూర్తి ఆధారాలతో కుంభకోణాన్ని బయట పెడతానన్నారు. తాను బయట పెట్టబోయే కుంభకోణాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు. ఇక రేవంత్ రెడ్డి సినిమా డైలాగులకు మాత్రమే పరిమితమయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా డైలాగులకు మాత్రమే పరిమితమయ్యారు, పనులు మాత్రం ఏం లేవన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక 2024 మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు చేయడం కోసమే 2021 మొత్తం కూడా అయిపోయింది అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసా కేంద్రం అమలు చేయలేకపోయిందన్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన సంవత్సరం గడిచిపోయిందని, అయినా ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సో గతంలో కూడా పాపం ఆయన చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ అని, లేకుంటే బట్టి ట్యాక్స్, బి ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని చెప్పుకొచ్చిండు. అంతకు మించి ఆయన రబ్బు ట్యాక్స్ అన్నట్టు పెట్టిండు. అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి ఈ ముగ్గురు కలిసి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, రబ్బు ట్యాక్స్ అనేది చెప్పిండు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి ఈ ముగ్గురు కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. జనం నుంచి ట్యాక్స్ వసూలు చేయడం అంటే, ఇన్ సెన్స్ బిల్లు పాస్ చేయాలంటే ఎవరు? బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి దందాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దందాలు అని చెప్పి ట్యాక్స్ల రూపంలో ఆయన ఒక మాట మాట్లాడుకొచ్చిండు. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా ఇన్వెస్టిగేషన్ జరగలేదు. బహుశా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగలేదు, అది వాస్తవమే కావచ్చు. కానీ నిజాలు ప్రజల ముందు ఉంచితే ఆధారాలతో సహా ఏం జరిగిందని ప్రజలు తెలుసుకుంటారు కదా. మీ దగ్గర అనుమానాలు ఏంటో ప్రజలకు చెప్పండి, ప్రజలకు వివరంగా వివరించండి. నేను గతంలో చెప్పుకొచ్చిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అంటే చాలా గౌరవం ఉన్నది. బీజేపీ ఎల్పీ నేతగా ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు కాబట్టి మీరు నిజంగానే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, ఎస్ ఇదిగో నా దగ్గర ఉన్న ఆధారం, ఈ ఆధారం కారణంగా నేను ఈ మంత్రుల మీద అబండం వేస్తున్నా, ఈ మంత్రుల మీద ఈ రకమైన ఆరోపణ చేస్తున్నా, ప్రజలు మీరు తేల్చుకోండి అని చెప్పి ఒక ఆధారం చూపించండి. బహిరంగంగా ప్రజలకు ముందుకు అది సర్క్యులేట్ చేయించండి, మీరు ప్రజలకు తెలిసేలాగా వివరించండి. కానీ కేవలం మాటల వరకు మాత్రం పరిమితం అయితే మీరు ఒక సెన్సేషనల్ ఎమ్మెల్యే అయిపోతారు. అంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని సెన్సేషన్ రావాలి. మీరు మహేశ్వర్ రెడ్డి గారు ఈ ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కుంభకోణాలు అంటున్నారు. కానీ తాండూరులో పాపం గిరిజన బాలికలందరూ కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలో ఇబ్బంది పడ్డారు. అడిగి పోయిరా? మీరు ఒక బీజేపీ ఎల్పీ నేత కదా. దిలావర్పూర్లో కొన్ని వేల మంది రైతులు రోడ్ ఎక్కి మీకు కూడా వ్యతిరేకంగా కనబరిచారు. ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం అని చెప్పి మీ పేరు కూడా ఎత్తిర్రు. అక్కడ మీరు కనీసం మద్దతుగా నిలిచిర్రా? ఇదే నిర్మల్ జిల్లాలో కూడా ఒక దగ్గర ఫుడ్ పాయిజన్ జరిగింది, మీరు పోయి కనీసం పరామర్శించిర్రు? అక్కడ మంతెన్లో ఒకటి జరిగింది, పరామర్శించిర్రా? అంటే మీ శ్రద్ధ ఎప్పటికీ ఎవరే కుంభకోణాలు చేస్తున్నారు వైపే ఆగిపోయింది, కానీ ప్రజా సమస్యల వైపు ఇంకా మరుతలేదు. సో ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఈ ట్యాక్స్ల రూపంలో కుంభకోణాలు బయట వేసేటువంటి ఇన్వెస్టిగేషనే కాకుండా, ఎందుకంటున్నా అంటే ఇన్వెస్టిగేషన్ అనే విషయాన్ని కూడా పదే ఎందుకు చెప్తున్నా ఈ విషయంలో అంటే, నేను ఆయన చెప్పిన దాంట్లో బీయింగ్ జర్నలిస్ట్గా మాకే అర్థమవుతలేదు ఏం చెప్తుండే ఏం కథ అనేది. నిజంగానే ఉంటే మేము చెప్తాం కదా బహిరంగంగా, ఇది మహేశ్వర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆధారం, మహేశ్వర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రూఫ్ ఇదిగో ఈ మంత్రి ఇన్ని కోట్ల కుంభకోణం చేసిండు, ఇన్ని కోట్ల కుంభకోణం చేసిండు అని చెప్పి మేము బహిరంగంగా చెప్తాం కదా. మాకు ఏమైనా ఆధారం ఉంటే ఇవ్వండి, డెఫినెట్గా మేము దానికి ప్రజల మీద ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేస్తాం. సార్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బీజేపీ ఎల్పీ నేత, మీరు ఒక జాతీయ పార్టీకి మీ ఎమ్మెల్యేలందరూ కూడా మీరు హెడ్ బాస్ మీరు. సో మీరు దగ్గర చాలా కొన్ని అధికారులు కూడా ఉంటాయి, మీ ఎమ్మెల్యే కూడా ఎక్కడికంటే అక్కడ పోయి ఇన్స్పెక్షన్ చేయొచ్చు కూడా. మీరు ఎన్నిసార్లు సార్ మీ యొక్క కాన్స్టిట్యున్సీలో ఎన్నిసార్లు ఎన్ని ప్రభుత్వ పాఠశాల సందర్శించారు మీరు? ఎంతమంది రైతులతో మాట్లాడారు మీరు? ఏమైనా ఉన్నారా? నేనైతే ఎక్కడ చూడలేను రైతులతో మాట్లాడితే కానీ, ఏదైనా కాలేజ్ సందర్శించినట్టుగానో ఏదో స్కూల్ సందర్శించినట్టు ఎక్కడ చూడలే. మీరు చేయండి. ఈ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ టీములు చూస్తే ఏమైనా ఆధారం ఉంటే పోలీసులకు అప్పచెప్పండి, లేదంటే మాలాంటి వాళ్ళకి మీడియాకి అప్పచెప్తే మేము ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలు ఏం నిర్ణయించాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ చీటికి మాటికి మీరు ఈ సమావేశం పెడుతూ ఉంటే కొంత మీరు డెఫినెట్గా ఆ గౌరవం కోల్పే అవకాశం ఉంటుందండి. ఎందుకంటున్నా అంటే పదే మీరు గతంలో కూడా రబ్బు ట్యాక్స్ అనేది చెప్పారు. రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్, బట్టి ట్యాక్స్ అని చెప్పారు. ఆ ట్యాక్స్ తాలూకా ఆధారాలు ఏమున్నాయి, ఏం కథ మీ దగ్గర అనేది మీరు ఎప్పుడు చూపించలేకపోయారు.
కొన్ని సందర్భాల్లో అక్కడిక్కడ మీరు మీడియాలో మాట్లాడినా కూడా మాకైతే అర్థం కాలేదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. సో మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఐఎమ్ రెడీ టు టేక్ యూ అన్ ఇంటర్వ్యూ, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను. మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్కసారి మాకు వివరించండి ఏంటి, ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అనేది మేము చెప్తే డెఫినెట్గా ప్రజల ముందు ఉంచుతాం. ఇదేదో మీరు తప్పుగా అనుకొని మళ్ళీ ప్రభుత్వానికి వత్తాస్ అనుకోకండి. మీరు జరిగే విషయాలను చెప్తున్నా. మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి. మొన్న నవోదయాలు ప్రకటించారు. రాష్ట్రానికి ఎన్ని నవోదయాలు తీసుకొచ్చారు సార్ మీరు? ఖమ్మంలో వరద బాధితులకు సంబంధించి 10,000 కోట్ల నష్టం జరిగిందనంటే తిప్పి కొడితే 10% కూడా ఇవ్వలేదు మీరు. 10% కూడా ఇవ్వలేదు మీరు నిధుల్లో. సో మీరు అది వాటి మీద దృష్టి పెట్టండి. మీకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద ఎంత బృహత్తర బాధ్యత కర్తవ్యాలు ఉన్నాయో మీ మీద కూడా అంతే ఉంది. మీరు ఒక కేంద్రంలో అధికారులు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మీరు క్వశ్చన్ చేయొచ్చు మీ కేంద్ర నాయకత్వాన్ని. మీరు ట్యాక్సెస్ సంగతి ఏమైనా ఆధారాలు ఉంటే ఐఎమ్ రెడీ టు టేక్ అన్ ఇంటర్వ్యూ. తొలివేలుకు మీకు ఒక వేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. డెఫినెట్గా మీరు రమ్మన్న చోటకి మేము వస్తాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, మీతో ఇంటర్వ్యూ తీసుకుంటాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఏ మంత్రి, బొంగులేటి శ్రీనివాసరెడ్డియా, దామోదర్ రాజనరసింహనా, ఇంకెవరైనా మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, మీ దగ్గర వివరాలు ఏంటి మాకు చెప్తే మేము ప్రజల ముందు ఉంచుతాం. వాటిని ప్రజలు ఏం చేయాలి, ఆ మంత్రుల్ని ఏం సంగతి ఏంటి అనేది వాళ్ళ నియోజకవర్గాలు పోయినప్పుడు ఎక్కడన్నా బయట ఎదురుపడ్డప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. కానీ మీరు వీటికే టైం వెచ్చించి ఎప్పుడు చూసినా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అంటున్నారు. కానీ ఏ రోజు కూడా ప్రజా సమస్య అడ్రస్ చేసినట్టుగా కనబడతలేదు. ఏదో మీ సమస్యను పట్టించుకోవట్లేదు కాబట్టి మీకేదో లాభం చేకూర్చే విధంగా రాజకీయంగా ఎలివేషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది. కానీ ఇది మిమ్మల్ని విమర్శించినట్టు కాదు, మీరు ఒక సలహాగా సూచనగా తీసుకోండి దీన్ని. సో మహేశ్వర్ రెడ్డి గారు, మీరు కొంత ప్రజా సమస్యల దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన విషయాలపైన కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పటికీ ఈ విషయం పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహుశా అనుకుంటే ఏదో వార్తలో నేను చూసిన, ఆయన ఒక బ్లాక్ మెయిలర్ అని కొట్టిపారేసిండు. మహేశ్వర్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలరు, ఈ రకంగా మాట్లాడి ఎంతో కొంత తీసుకుందామని ప్రయత్నం చేసే వ్యక్తి మహేశ్వర్ రెడ్డి మాటలు పట్టించుకోకనని ఓ మంత్రి కొట్టిపారేసిండు. సో అటువంటి అపవాదు మీకు రావద్దు. అదే మేము కోరుకున్నాం. ప్రతిపక్షంగా మీరు ఉన్నారు కాబట్టి మా మద్దతు కూడా మీకే ఉంటుంది. అటువంటి అపవాదు మీరు రావద్దు అనుకున్నప్పుడు ఎస్ మీరు ఒక అవకాశం ఇచ్చి చెప్పండి ఇట్లా జరిగిందని చెప్పి. ఇకపోతే ఏమంటున్నా ఆయన, మాయ మాటలతో మోసం చేయడం తప్ప అని మండిపడ్డారు. ఇక రైతులకు మంచి ఆలోచన కాంగ్రెస్కి ఉందా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి స్వయంగా రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చి డిసెంబర్ 28తోనే ఏడాది దాటిపోయింది. వారికి ఇవ్వకుండా ఇటువంటి చర్యలు చేయడం అనేది సరికాదు, కేవలం మాటలతో సరిపెట్టేస్తున్నారని చెప్పి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. సర్కార్ బడ్జెట్లో 15,000 కోట్లే మెన్షన్ చేసిరట. రాష్ట్ర ప్రభుత్వానికి రైతు భరోసా ఇవ్వాలంటే 43,000 కోట్లు కావాలి. ఇక్కడ 15,000 కోట్లు రిలీజ్ చేసి మరి మిగిలిన ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు.